యనమదుర్రు విశేషాలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు శక్తేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది భీమవరానికి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. యనమదుర్రు అనే గ్రామంలో ఉందండి. ఇది చాలా మహిమగల శివాలయం. పంచారామాల కంటే ముందు ఏర్పడిన శివాలయం శక్తేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ పరమశివుడు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటుంటే పార్వతీదేవి కుమారస్వామిని చంటిపిల్లాడి రూపంలో ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒకే పానమట్టం మీద దర్శనమిస్తారు. దీనినే శక్తేశ్వరాలయం అని అంటారు. ఈ ఆలయ దర్శనం దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయంట. శక్తేశ్వర స్వామి ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. 12వ శతాబ్దిలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి దండయాత్ర చేసిన కాలంలో పలు దేవాలయాలు గ్రామాలపై దాడి చేశారు. ఆ క్రమంలోనే శక్తేశ్వర స్వామి ఆలయంపై కూడా దాడి జరిగింది. శిథిలాలయంలో మరుగుపడిపోయింది. తర్వాతి కాలంలో శతాబ్దాల నాటికి పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలోని శివలింగానికి శక్తేశ్వర స్వామి అన్నదే పేరు. ఇక్కడ మీరు చూసినట్టయితే రాహుకేతువులు గ్రహాలే ఎక్కువ కనపడతాయి. మిగతా ఏ గ్రహాలు కనపడవట. ఇక్కడ ఎక్కువ దోష నివారణ పూజలు గట్ట ప్రత్యేకంగా చేయించుకుంటారంట. నేను ఇదే మొదటిసారి రావటం. ఈ గుడికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలండి. భీమవరం వస్తే కనుక తప్పకుండా ఈ గుడి మీరు దర్శించుకోండి. చూపిస్తాను. లోపల బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి 3 నెలలు ఉంటారంట, అంతే. చాలామంది సంతానం లేని వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గుళ్ళోకి రావాలి. స్వామివారు ఇలా ఉండటానికి స్టోరీ ఉంటుందండి. కొంచెం చెప్తాను. యమధర్మరాజు కోరిక మేరకు అనుగ్రహించి యమధర్మరాజు గారు తపస్సు చేస్తూ ఉంటుండగా శివయ్యని బాగా కోరుకుంటారంట, స్వామి నీ దర్శనం కావాలి అని. అప్పుడు స్వామివారు శీర్షాసనం వేసుకొని తపస్సు చేసుకుంటూ యోగ నిద్రలో ఉంటారంట. యమధర్మరాజు గారికి అలాగే ప్రత్యక్షమవుతారంట. పక్కన అమ్మవారు ఒళ్ళో చంటిపెట్టుతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చిన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోటి అలా దర్శనమిస్తారంట. ఇలా ఎక్కడ ఏ గుళ్ళోని ఉండదంటండి. అసలు ఏకైక మొత్తం వింతగా తలకిందులుగా ఉండే శివాలయం ఇక్కడ మాత్రమే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు అండి. భీమవరం మండలంలో ఉంటుంది. యనమదుర్రు అనే గ్రామంలో. తప్పకుండా దర్శించుకోండి. అద్భుతమైన ఆలయ చరిత్ర తప్పకుండా తెలుసుకోండి. ఈ కోనేటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నీటితోటే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారంట. ఇలాంటి దేవస్థానం గురించి అందరూ తెలుసుకోవాలి. వీటి చరిత్ర తెలుసుకొని ఇలాంటి గుళ్ళని మనం వెళ్ళి చూసి రావాలి, దర్శించుకోవాలి. మనకి ఆరోగ్యం, మనశ్శాంతి, పిల్లలు పుట్టని వారికి పుడతారంట. చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ గుళ్ళోని. ఇలాంటి దేవస్థానాలు ఈ మధ్యన మాత్రమే బయటపడుతున్నాయి. అందరూ పురాణాలు అన్నీ తెలుసుకొని మన పిల్లలకి ప్రతిదీ వివరంగా చెప్పి వాళ్ళకి దైవత్వం గురించి తెలియజేయాలని, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మంచి కట్టుబాట్లు పిల్లలకి నేర్పించాలని, అందరూ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా రానివారు ఉంటే అందరూ తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యనమదుర్రు అనే గ్రామంలో ఉందండి. ఈ కోనేటితోటి ఇక్కడ వాటర్ తోటి అందరూ వండుకుంటారంట. అన్నం అయితే ఉడకదని చెప్పుకుంటూ ఉంటారు. ఈ వాటర్తో మాత్రమే వండితే ఉడుకుతుందంట. ఈ ఊరు ప్రత్యేకత అంట అది. ఎంత చక్కగా ఉన్నాయో దేవుళ్ళ విగ్రహాలు అవిని. శివయ్య అంటే నాకు చాలా ఇష్టం. శివయ్యని నమ్ముకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందంటే బాధ అయినా, సంతోషమైన, కష్టమైన నాకు ఇంక అన్నీ ఆయనే ఉన్నాడు అని నేను నమ్ముతాను. ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను. మంచి అయినా, చెడైనా, బాధ అయినా, సంతోషమైన స్వామివారితో చెప్పుకుంటాను. కళ్ళు మూసుకొని స్వామితో చెప్పుకుంటాను. స్వామి ఖచ్చితంగా నా బాధ వింటాడు. మీరు కూడా గట్టిగా నమ్మాలి. ఏ దేవుడిని నమ్మినా గట్టిగా నమ్మితే మన మనసుకి తెలిసిపోద్ది స్వామి ఎలా కరుణిస్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా మన మనసుకే కూడా తెలిసిపోద్ది. మనం గుడి చుట్టూరు తిరిగినప్పుడు స్వామి అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తున్నాను తండ్రి, నాకు ఏదొచ్చినా నువ్వే చూసుకోవాలి తండ్రి, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బతుకుతున్నాను అని స్వామివారికి దండం పెట్టుకొని చుట్టూరు తిరగాలి. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామినే చూస్తూ తదేకంగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనసులో కోరుకోవాలి.